నమస్కారం. అసతోమా సద్గమయ, సప్తగిరి సంకీర్తనాచార్య, తన్మయ రాగ అన్నమయ, వాగ్గేయ వైభవ విశ్వపదాల రేడు అన్నమయ్య. బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే అన్న ఆ తత్వశోధన నిజంగా పరంధామ పరమాత్మ ప్రబోధక ఆరాధన మార్గంలోకి నడిపిస్తుంది. అటువంటి పద కవితా పితామహ పరమభక్త శిరోమణి అయిన తాళపాక అన్నమాచార్య యొక్క ఆ స్మృతి ప్రత్యేకంగా మనకి అందరికీ కూడా ఇటు సంగీతం సాహిత్యం రెండుకి చిరస్మరణీయమైనటువంటిది. ఆధ్యాత్మిక ఆ శంఖారావంగా, ఆలయ ఘంటారావంగా వినిపించేటువంటి అన్నమయ్య సంకీర్తన దక్షిణాపదానికి భజన నృత్య సంప్రదాయాల్ని చాలా విశిష్టంగా అపార భక్తితోటి ఆ భక్తి సంగీతానికి ఒక ఆద్యుడిగా అనిపించినటువంటి అన్నమయ్య సంకీర్తనలు. శృంగార ఆ సాహితీ సరసజ్ఞత, ఆ భావ లాలిత్యత అది చాలా విశిష్టత. అటువంటి అపర శ్రీనివాసుడిగా ఆయన ఖడ్గం నందక అంశంగా జన్మించినటువంటి అన్నమయ్య ఆ లయ ఘంటారావంగా వినిపించి ఇటు జన సంస్కృతి రాగాల ఆ శృతి ధ్వనులతోనే కాదు, జనగీత పదాల ఆ కృతిగాను ఘనంగా మనకి ఎప్పుడూ కూడా అన్నమయ్య వినిపిస్తారు. 9 మే 1408 అంటే వైశాఖ పౌర్ణమి ఆ సర్వధారిలో ప్రభవించినటువంటి ఆ స్వర విహారి అన్నమయ్య. ఆయన సప్తగిరి ఆ సంకీర్తనలు అన్నిట్లో కూడా ఆ తన్మయ రాగం వినిపిస్తుంది. 23 ఫిబ్రవరి 1503 అంటే పాల్గొన ఆ దుందుబిలో ఆయన భౌతికంగా లేక ఉన్నా ఎప్పుడూ కూడా ఈ తిరుమలపై ఉన్నటువంటి ఆ భక్తి సంగీతంలో అదిగో అల్లదిగో శ్రీహరివాసం అంటూ మనకి వినిపిస్తూనే కాదు కనిపిస్తూనే ఉంటుంది ఆ బ్రహ్మతత్వం. అటువంటి ఒక అజరామరమైన గీతం ఆ పరంధాముడి యొక్క పరమార్థ ప్రబోధంగా వినిపిస్తుంది. అంతేకాకుండా ఆత్మీయంగా ఆనందరామ ఆ జ్ఞానాన్ని జోలపాటగా కాదు, మేలుకొలుపుగానే కాదు, కుల వివక్ష లేని విశిష్టమైనటువంటి ఆ సంకీర్తన అటు వైరాగ్య ఆధ్యాత్మిక శృంగార అంగారాన్ని అందించినటువంటిది. తందనానా బళ తందనానా అంటూ చెప్పిన, అదిగో అల్లదిగో అని చెప్పిన 32,000 పద కవితల పూర పరిమళం, నానాటి బతుకు నాటకమన్న విశిష్టమైనటువంటిది. చందమామ రావే జాబిల్లి రావే అన్న గీతాలే కాదు, జనపద అంతరంగాలుగా నిలిచి అంతరాలు లేకుండా అందరిలో కొలనుదోపరికి గొబ్బిళ్ళు అంటూ చెప్పినటువంటి అటు తొలి వాగ్గేయకారుడు అనిపిస్తుంది తెలుగు వెలుగులకి ఆ పద కవితా పితామహుడి యొక్క ఆ భక్తి సంగీత లాలిత్యం. అటువంటి విశిష్టమైనటువంటి అన్నమయ్యని తలుచుకునేటువంటిది. వైష్ణవ సంప్రదాయంగా కొన్ని ఉన్న ఆ 32,000 కీర్తనలు కొన్నే దొరికిన అందరికీ కూడా అన్నమయ్యను శ్రీనివాసన్ అవతారంగా మనకి కన్నడ వాగ్గేయకారుడు పురందరదాసు కూడా అభివర్ణించడం విశిష్టం. అందుకని తెలుగు భాషలో మొదటి వాగ్గేయకారుడిగా మనకి చిరస్మరణీయుడు అజరామరుడైనటువంటి అన్నమయ్యను తలుచుకుంటూ అసతోమ సద్గమయ పద కవితా పితామహ అన్నమయ్య అంటూ ఆయనకి సహృదయ నివాళులర్పిస్తూ భవదీయుడు డాక్టర్ వేదు శ్రీరామ్ శర్మ, శిరీష.